మాస్టారు ఏంట్రా? ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను. కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి. ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పకరా. నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. 6 ఏళ్లుగా మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడుగా. వెళ్ళి ఆయన చూసిరా. చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రారా చెప్తాను. యానంలో పెళ్ళి ఉంది. శంకర్లింగం అని నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్ సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు. సరే, నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలోనే. అవును. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నా ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నేను ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. సరే. తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి తెలుగు మాస్టర్ 60 శవాలు లోపల కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికే 2 రోజులు పడుద్ది. ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్ గీస్తారని. బావా అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. అంజలి, అంజలి, నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు? ఆ వాచ్మెనా? మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు వాడు తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోచేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదు అనుకుంటాను. తక్కులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుండ పురుగులు పడి చస్తుంది. తీసుకెళ్ళి తీసుకువెళ్తావా? ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు. ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. ఏట్రా దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదేట్రా. దయచేసి ఆ అబ్బాయి వదిలేయండి. మీకు దండం పెడతాను. అబ్బాయి నేను చేయకండి.
ఏమండి? అయ్యో, ఏమండి? ఏమండి? మమ్మల్ని అనాథలు చేశారు. ఏమండి? అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయి ఉంది. కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది. మరణం వెంటాడే జీవితం. అంజలి ఇచ్చిన అడ్రస్తో తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ మిషన్ కుట్టేవాడి ఇల్లు. రా బాబు, కూర్చో. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇలా వదిలేసి. ఈ పిల్ల ఏమో 2 రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. నువ్వైనా కాస్త తనతో మాట్లాడు బాబు. ఎక్కడుంది? లోపలే ఉంది. అంజలి, అంజలి, నా మాట విను. నాకు జరిగిందిగా. చిన్నతనంలోనే అమ్మ, తాతయ్య, బామ్మ చనిపోలా. దానికి మనమేం చేయగలం? నా మాట విను అంజలి, ప్లీజ్. భోంచే. ఏది ప్రభువా, బయట అందరూ ఉంపుడు గద్ద కూతురు అంటున్నారు. చాలా బాధగా ఉంది. వాళ్ళని వదిలే. నీకు ఇప్పుడే కదా తెలుసు. మా అమ్మ ఉంపుడు గద్దని. నువ్వు నా గురించి ఏమనుకోవడం లేదు కదా. ఛీ, పిచ్చి. ఏదేమైనా చిన్నప్పుడు కోడీకలు తెచ్చిచ్చిన అదే అంజలివేగా నువ్వు. నిజంగానే చెప్తున్నావా? బాబు, ఈవేళ ఇప్పుడు వచ్చావే? బస్సు లేట్ అయింది. ఏం బాబు, ఇంత లేట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏ పర్లేదు, లాడ్జ్లో పడుకుంటాను. అది కాదు బాబు, ఇక్కడ చోటు కూడా సరిపోదు. అందుకే అన్నాను, తప్పుగా అనుకోకే. అయ్యో పర్వాలేదు, నేను బయట ఎక్కడైనా ఉంటాను. సారీరా. పర్లేదులే. తీసుకున్నప్పుడు నవ్వి మరీ తీసుకున్నారు, వడ్డీ అడిగినప్పుడు ఏడుపు ముఖం ఎందుకు? ఇన్ని రోజులు ఓర్చుకున్నారు. 1 నెలలో మా తమ్ముడు డబ్బులు పంపిస్తానన్నాడు. పంపగానే మీకు ఇచ్చేస్తాను. 1 నెలలో తిరిగి ఇచ్చేస్తారు కదా, అంతవరకు ఆ బండి నేను తీసుకెళ్లిపోతాను. డబ్బులు కట్టి ఆ బండిని తీసుకెళ్ళండి, నాకు వేరే దారి లేదు. అంజలి, నువ్వు వెళ్ళి ఆ తాళం తీసుకురా. ఏంటమ్మా, అది ప్రభా బండి. వద్దమ్మా, పాపమ్మా. ప్రభా నేను చెప్తే వింటాడు. నువ్వు వెళ్ళి తాళం తీసుకురా. కుదరదమ్మా. అంజలి, ఎవడో ఇల్లు నమ్ముకుని బుల్లి కదులు వెళ్ళిపోయాడు. తొయ్యరా తొయ్.
ఏయ్ కదలదని చెప్పానా? కాస్త కూతురుగా కూర్చో. చెడ సరిగ్గా రగలవుతా. సరే సరే మీరు వెళ్ళండి. రా బాబు. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నేనెలా చెప్పను? నువ్వే చెప్పచ్చు కదమ్మా. ఏంటి? రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాను. కంగ్రాట్స్ చెప్పవా? కంగ్రాట్స్. హే, ఇదిగోండి తీసుకోండి. నువ్వు చెప్పే. అమ్మా ఏ డిగ్రీ చదవబోతున్నావు? తెలుగే. ఏ మార్కులు తక్కువ వచ్చాయా? మార్కులేం తగ్గలేదు. మరి అదే వార్డెన్ గురించి చెప్పాను కదా, ఈ బుల్లెట్ కూడా అయిందే. హ్మ్, ఆయన తెలుగు చదువుకున్నారు, తెలుగు మాస్టరు, బాగుండేవారు. హ్మ్. అందుకే నేను తెలుగు చదువుకుంటే బాగుంటానని. ఏమైంది? బుల్లెట్ అప్పచ్చిన వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు, ఇందులో ఏముంది? బాబు ఆ? వచ్చే నెల ఊరి నుంచి డబ్బు వస్తుంది. రాగానే విడిపించి ఇచ్చేస్తాను. అబ్బే ఏం పర్లేదు, అందులో ఏముంది? ఏయ్ ఏంటిది చిన్నపిల్లలాగా ఏడుస్తావు అసహ్యంగా? నేను చెప్తున్నాను కదా. ఏం పో, నీళ్లు తీసుకురా వెళ్ళు. ప్రభా ఏం చేస్తా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక. ప్రభా ఆ? తాగు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మండే ఎండలో వేడి నీళ్ళు ఇచ్చి తాగమంటావేంటి? అవన్నీ నాకు తెలీదు ప్రభా. అమ్మొచ్చేలోగా తాగే. ఎందుకు వేడి నీళ్ళు ఇచ్చిందో అర్థమైందా నీకు? అర్థం కాలేదు సార్. అర్థం గలా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది, డబ్బులు దొరకవు కదా సార్. నీకేం దొరికింది? ఏంటి సార్ అలా అడిగేశారు? 10 కాసులు చైన్ దొరికింది సార్, జూలో బైక్ దొరికింది, అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది, ఇంట్లో కంచం మంచం లొట్టు లొసుగు, నేను వేసుకునే జాకెట్ డ్రైవర్ వరకు దొరికాయి సార్. అవన్నీ దొరుకుతాయి, ఒక గ్లాస్ వేడి నీళ్ళు దొరుకుతాయా? తప్పకుండా తాగాలా? అది కాదు, నువ్వెప్పుడు వచ్చినా అమ్మే వంట చేసి పెట్టింది. నన్ను వంట గది వెబ్బే రానివ్వలే. అమ్మ లేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది. ఈ ఒక్క గ్లాసు వేడి నీళ్ళు మాత్రమే. తాగేవా ప్లీజ్? ఆ తర్వాత ఎప్పుడు నాలుక కాలినా నాకు తనే గుర్తొస్తుంది. సో డ్రింక్ హాట్ కాఫీ, డ్రింక్ హాట్ టీ, బర్న్ యువర్ లిప్స్ అండ్ రిమెంబర్ ది పీపుల్ హూ రిమెంబర్ యూ. అందుకే వేడి కాఫీ తాగండి, వేడి టీ తాగండి. నాలుక కాలితే మిమ్మల్ని తలుచుకునేవాళ్ళని మీరు తలుచుకోండి.